హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు వెళ్ళామో చెప్తాను. మా అక్క బావ పెళ్లి రోజు సందర్భంగా అయితే లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఈరోజు స్పెషల్గా వాళ్ళ కోసం వెళ్ళాము. అక్కడ ప్రజలు ఎండకు భయపడతలేరు, అసలు నీడకు భయపడతలేరు. నీడకు అసలు భయపడరు, కానీ ఎండ ఎక్కువ కొట్టినా చిన్నపిల్లల మాత్రం వచ్చేస్తున్నారు. లైన్లో నిలబడ్డారు టికెట్ల కోసం, లడ్డు పులిహోర కోసం. పిల్లలు అయితే ఆకలికి అయితే చాలా ఏడ్చారు. ఆకలి వేస్తుంది అనేసి పిల్లలు చాలా ఏడ్చారు. మా హస్బెండ్ నన్ను అక్కడికి పిలిచారు టికెట్స్ దగ్గరికి. వెళ్ళాను, మళ్ళీ వచ్చాను. మా పిల్లలు చూడండి ఎట్లా చేస్తున్నారు, ఆగం చేస్తున్నారు ఆకలి కోసం. ప్రజలు ఎండ అంటలేరు, అస్సలు ప్రజలైతే. అవును, మనం ఎక్కడికి వెళ్ళినా పోలీసు వాళ్ళు మాత్రం చాలా కష్టపడతారు కదా. వాళ్ళకి మనం ఒక దగ్గర కూర్చొని వినము, వాళ్ళు చెప్పింది వినము. మా పిల్లలు చూడండి ప్లేస్లో ఆగం ఎక్కడికి వెళ్ళినా పిల్లల గోలనే. ఎక్కడికి వెళ్ళినా మన పిల్లల గోల తప్ప ఏది ఉండదు మనకు. ఏమేమో పిల్లలు పెద్దగా. మా హస్బెండ్ ఏమో నాకేమో చెప్తున్నాడు, పులిహోర అక్కడ దొరుకుతుంది, టికెట్స్ అని చెప్తున్నాడు. చలో రెడీ, పులిహోర లడ్లు తీసుకొని నరసింహస్వామి దర్శనం అయితే అయిపోయింది. చలో రెడీ, గెట్ టు రెడీ, స్టార్ట్ తిననీకి. చలో నేను లైన్లో నిలబడ్డా. అక్కడ కూడా చాలా ట్రాఫిక్ ఎట్లా జామ్ అయిపోతుంది, మహిళల ట్రాఫిక్ కూడా ఎట్లా జామ్ అయిపోయింది. మా వాళ్ళేమో నన్ను చూస్తూనే నవ్వుతుంది. అటు మా అక్క ఆయన బావ నిలబడి, ఇటు మా ఆయన చూసి నవ్వుతూనే ఉన్నాడు. పోయిండో అని తేలాడుతున్నాను నేను, అందుకనే నవ్విండు. మా పిల్లలేమో ఒకటే గోల చేస్తున్నారు. ఎక్కడ వెళ్ళినా వాళ్ళ సందడి ఎంజాయ్మెంట్ ఇస్తారు. మొత్తానికి వాళ్ళు ఎంజాయ్మెంట్ చేస్తారు, మనకేమో చుక్కలు చూపిస్తారు. పిల్లలు అంటేనే అంతే కదా, మనం కూడా అట్లనే చేసుకుంటాం. సరే లాస్ట్ నేనైతే టికెట్ ఇచ్చేసిన, లడ్డు తీసుకున్నా ఫస్ట్, తర్వాత 10 ప్యాకెట్స్ పులిహోర అయితే తీసుకున్నాం. పులిహోర మస్తు టేస్ట్ ఉంటుంది, నాకైతే చాలా ఇష్టం. చలో తీసుకున్నాం, రెడీ స్టార్ట్ అయిపోయింది. పులిహోర లడ్డు తీసుకున్నాం. చలో తిండే అనుకుంటాం. పిల్లలేమో మేము పట్టుకుంటాం, నాకి మేము తింటాం, మాకి మేము తింటాం. మనమే తిననీకే తీసుకున్నాం కదా అనేసి అన్నా కూడా వినడం లేదు. మా ఆయనేమో వీడియో స్టాప్ చేయంటే ఇంకా తీస్తూనే ఉన్నాడు. చలో నేనైతే నవ్వుకుంటూ బ్యాక్ వచ్చేసిన. లాస్ట్ ఫోటోషూట్ కూడా అయిపోయింది. అక్కడ కింద జాతర ఉంటుంది కదా. ఫస్ట్ టైం మా పిల్లలు ఇది కొని అని చెప్పలేదు. ఫస్ట్ టైం నేనైతే చాలా హ్యాపీగా ఉండేవారు. ఎందుకంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఆ సామాన్ కావాలి, ఈ సామాన్ కావాలి అంటారు. చలో బాయ్ బాయ్, ఇది మా ఫ్యామిలీ.